యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతిత్తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. మోహమనిడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. శృతి విప్రతిపన్నాతే యథాస్తాస్యస్తి వినిశ్చల సమాధావచలా బుద్ధి తథా యోగమవాప్స్యసి. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన అయోమయమునకు గురి అయిన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీవు పరమాత్మతో నిత్య శాశ్వత సంయోగము ఏర్పడును. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధిః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములేవి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చొనును, ఎట్లు నడుచును?